శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. మేషరాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చేయకూడని పనులేంటి, మీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మేషరాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. మేషరాశిలో పుట్టిన మగవాళ్లు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని వీరు కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు అది ఉపయోగమా కాదా, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. మేషరాశి వారు సూర్యనారాయణ మూర్తిని పూజించడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందుతారు. మీరు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటూ లక్ష్మీదేవి కటాక్షం కోసం సిరి సంపదలు కలగాలి అని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సూచికలను మనం గమనించాలి. ఇంట్లో మేషరాశి వారు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు చేసే పనులు ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడం ఇంట్లో చేసే పనుల వల్లే కారణమవుతుంది. సిరి సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే మేషరాశి వారు ఇంట్లో ఈ పనులు అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కనుక మీరు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు? తమ జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలేమిటి అనే విషయాలన్నీ తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కన పడివేయటం, కాళ్ళతో తొక్కడం వంటివి అస్సలు చేయకూడదు. ఇంటిని మొత్తం శుభ్రం చేసిన చీపురుని కూడా పరమ పవిత్రంగా భావించాలి. చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటి పనులు చేయాలి. ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు. అదేవిధంగా చీపురుని తిరగేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చే అతిథులకు చీపిరి కంటికి కనపడకుండా జాగ్రత్త పడాలి. కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని గమనించాలి. అదేవిధంగా మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బుతో కడుపు నిండా తినడానికి చూస్తారు. అయితే ఆహారం వృధా చేయటం ద్వారా వారి జీవితం నుంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపిన వారవుతారు. ముఖ్యంగా మేషరాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వృధా చేయకూడదు. నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతుల్ని చేస్తుంది అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుంచి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట. అందుకే నారాయణుడు అని. అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా నీళ్ల నుంచి వచ్చింది అని పద్మపురాణంలో చెప్పబడి ఉంది. లక్ష్మీనారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయటం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరమవుతామని అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బులు అంతగా ఖర్చు అవుతాయి. కాబట్టి ఆహారాన్ని వృధా చేయటం, నీటిని వృధా చేయటం
కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వాడడం వంటి పనులు అస్సలు చేయకూడదు. మేషరాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైనా లేని వారికి దానం చేయటం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు వంటివి నశిస్తాయి. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మేషరాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. మేషరాశి వారు పూజ చేసే విధానాన్ని బట్టి కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పవచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందార పూలతో పూజిస్తారో లేదా బంతి, చామంతి పువ్వులతో పూజిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎందుకంటే ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎర్రని పుష్పాలతో పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీరికి అదృష్టం వరిస్తుందని తెలియచేయడానికి ముందుగా కొన్ని సూచకులు అనేవి కనపడతాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు. అటువంటి పక్షులు ఇంటి ఆవరణలో అంటే పరిసర ప్రాంతాలలో గూడు నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలామందికి చీమలు ఉంటే నచ్చదు. చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసర ప్రాంతాలలో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోందని తెలియచేయటానికి సూచన. అయితే ఎర్రని చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతామని అనడానికి సంకేతమని చెప్పవచ్చు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటే ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల మేషరాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి సూచన. బల్లిని చూడగానే చాలామంది చిరాకు పడతారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు. 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచన అని చెప్పవచ్చు. కలలు రావడం అనేది కూడా చాలా సహజం. అయితే కొన్ని కలలు రావడం వల్ల చాలా భయాందోళనకి గురవుతూ ఉంటాము. ఏ కళలు రావడం వల్ల మేషరాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు కానీ, చేతిలో దురద పెట్టినట్లు కానీ, ముఖ్యంగా కుడి చేతిలో దురద పెట్టినట్లయితే అదృష్టం వరిస్తుంది అనడానికి సూచన. అదేవిధంగా ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించిన శుభ సూచనగా చెప్పవచ్చు. కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పవచ్చు. 2 తలల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోందని అర్థం. అదేవిధంగా కలలో చీపురు, గుడ్లగూబ, బల్లి, పాము, ఏనుగు, గులాబీ పువ్వు, శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం రాబోతోంది అనడానికి సూచన. కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. కోయిల కూత వినిపించే దిశ శుభాశుభ ఫలితాలను నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. కోయిల కూత వినిపించే దిశ శుభాశుభ ఫలితాలను నిర్ణయిస్తుంది. కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభమని చెప్పవచ్చు. మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు కనిపించినట్లయితే లక్ష్మీ కటాక్షంకు సంకేతం. గుడ్లగూప కనిపించినా కూడా లేదా ఎదురు వచ్చినా కూడా మేషరాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుండి బయటికి వెళుతున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క గాని, జంతువు గాని కనిపించినా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది. చెరకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది. సో చూసారు కదండి, మేషరాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలేంటి, వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఇంట్లో చేయకూడని పనులేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.